చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆగమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. క్షణిక సుఖమో, క్షణికానందమో, లేక ఆవేశమో, తొందరపాటో ఆ అమ్మాయిని తల్లిని చేసింది. పెళ్లి కాకుండానే తల్లి అయింది. ఎవరి కంటా పడకుండా 9 నెలలు ఆ గర్భాన్ని మోసింది. చివరకు 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి లేడు. అమ్మమ్మ దగ్గర ఉండేది. సమాజానికి భయపడి తాను తల్లి అయ్యానంటే ఈ జనాలు ఏమనుకుంటారో అన్న భయంతో ఆ పసిగుడ్డును చంపి బకెట్లో వేసింది. చంపేశాక రక్తాన్ని శుద్ధి చేశారు. నిజం నిప్పు లాంటిది. పాపం ఊరికే పోదు. ఇంట్లో కడితే ఆ రక్తం మోరీలో స్థానికులు కంటపడింది. అది ఎక్కడి నుంచి వస్తుందా అని వెళ్ళి చూస్తే ఆ తల్లి చేసిన దారుణం బయటపడింది. చివరికి పోలీసులు రంగంలో దిగి ఆ దారుణానికి ఒడిగట్టిన అమ్మమ్మను, ఆ యువతిని రిమాండ్కు తరలించారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఈ దారుణం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. తల్లి పొత్తిళ్లలో లాలి పాటలు వినాల్సిన అప్పుడే పుట్టిన శిశువు నీటి బకెట్లో మృతదేహమై పడి ఉంది. ఈ ఘటన మాచర్లలో వెలుగు చూసింది. పట్టణంలో ఓ యువతి పెళ్లి కాకుండానే తల్లి అయింది. ఆమె నివాసం ఉండే ప్రాంతంలోని మురికి కాల్వలో రక్తం ప్రవహిస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా ఏమీ కనిపించలేదు. యువతికి తల్లిదండ్రులు లేక అమ్మమ్మ వద్దే ఉంటుంది. ఆ రక్తం ఎక్కడి నుండి వస్తుందా అంటూ ఆరా తీస్తూ నీటి బకెట్లో చూడగా అందులో ఆడ శిశువు మృతి చెంది ఉంది. యువతికి పెళ్లి కాకుండానే ప్రసవం అయినందువల్ల అమ్మమ్మతో కలిసి యువతి చంపి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్త్రీని కాళిక అవతారంగా పోల్చుతుంటారు. ప్రశాంతంగా ఉన్నప్పుడు స్త్రీ అంత శాంతిమూర్తి ఇంకెవరు ఉండరు. ఒక్కసారి ఆమె కోపం వస్తే ఆపడం మనల్ని పుట్టించిన ఆ దేవుడికే సాధ్యం కాదు. అందుకే ఆడవారిని ఇబ్బంది పెట్టద్దు. అర్థమైందా? ఓ కుర్రోడు రోజు ఓ మహిళను ఫాలో అయ్యేవాడు. ఆమె వెళ్తుంటే నవ్వడం, షాప్కి వెళ్తే పక్కన వెళ్ళి నిలబడడం, వెహికల్ చేస్తాలు ఎన్ని ఉన్నాయో అన్ని చేసేసాడు. ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి. ఆమె బయటికి వెళ్ళమంటే, ఒకవేళ వెళ్దామంటే ఇబ్బంది పడే స్థాయికి వాడి వేధింపులు చేరుకున్నాయి. తానే ఏదో ఒకటి చేయాలనుకుంది. భయపెడితే ఇంకా భయపడతారని అనుకుంది. ఓపిక నశించింది. ఒక ఆడదాన్ని రెచ్చగొడితే ఎలా ఉంటుందో వాడికి రుచి చూపించింది. అసలు వాడిని కొట్టే విధానం చూస్తే మీరు ఆశ్చర్యపోవడం గ్యారంటీ. ఇలా కూడా కొడతారా అనేలా కొట్టింది. ఆమె ధైర్యానికి 95 న్యూస్ హ్యాట్సప్ చెప్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువకుడికి యువతి దేహశుద్ధి చేసింది. గత 2 రోజులుగా వెంటపడి ప్రేమిస్తున్నానని వేధిస్తుండటంతో చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసింది. స్థానికులు ఆ పోకిరిని పోలీసులకు అప్పగించారు.
4 బుద్ధులు నోట్లోకి పోతున్నాయంటే దానికి కారణం ఎవరు? రైతన్నలు, రైతులు. రాత్రింబవళ్ళు కష్టపడి వ్యవసాయం చేస్తే మనం హాయిగా ఇంట్లో కూర్చొని భోంచేస్తున్నాం. బట్ ఆ అన్నదాతకు అప్పులే మిగులుతున్నాయి. అప్పులు తెచ్చి పంట పండిస్తే ఆ పంటను దిగమింగడానికి దళారులు, మిల్లర్లు కాచుకొని గుంట నక్కల్లా కూర్చుంటున్నారు. ప్రతి 50 కిలోల బియ్యానికి 3 కిలోలు తక్కువ తూకం వేసి మిల్లర్లు దోచుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లో అన్నదాత రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు పట్టించుకోరా? ధాన్యం కొనుగోలులో ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా కొరుట్ల అనుబంధ గ్రామమైన ఏన్పూర్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. కొరుట్ల వేములవాడ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. మిల్లర్ల దోపిడీని అరికట్టాలి అంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం బస్తాలు 40 కిలోల 600 గ్రాముల తూకం వేయాల్సి ఉందని, దానికి విరుద్ధంగా 43 కిలోలు వేస్తున్నారని, మిల్లర్ల దోపిడీపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లో 43 అయితే పంపించమని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారులు, సివిల్ సప్లై అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ తక్షణమే స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఈ ధర్నాను విపరీతమైన దారిలో తీసుకెళ్తామని, ఉధృతి చేస్తామని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తాం. అన్ని కాదు, ట్రాన్స్పోర్ట్ ఇంకా చాలా ఇబ్బంది ఉన్నది. సంచికి రూపాయి అంటారు, తర్వాత రూపాయిన్నర అంటారు, 2 రూపాయలు అంటారు, 3 రూపాయలు అంటారు. ఇక రైతులు వండించి మరి ఇందుకోసమైనా ఈ అధికారులు కానీ వీళ్ళందరూ కానీ పనిచేస్తారు. రైతుల పక్షాన అధికారులు కానీ ఈ మిల్లర్లు కానీ నిలబడి రైతులకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. రైతులు చాలా ఇబ్బంది పడి ఇలా రాసరోకం తీయడం చూస్తున్నాం. ఇలా 40 కిలోల 600 గ్రాములు జోకేది ఉండే ప్రతి బ్యాగ్ హరేక్ మాల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఏంటి చూస్తున్నారు? ఏం లేదు చేతిలోనేనా? ఏ అమ్ముతున్నానా? ఏ భయం లేదండి. చిటికలో పని. ఉద్యోగానికి మీకు డిగ్రీ లేదా? జస్ట్ 30,000 ఇవ్వండి. అమెరికాకి వెళ్ళాలా? అయితే మీకు పీజీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సిందే. 1,00,000 అంతే. ఇలా కొట్టండి, అలా చేతిలో పెట్టేస్తాం. ఎందుకంటే ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్ అయినా
తయారు చేసేది వాళ్ళే. నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న ముఠాను పట్టుకొని కటకటాలు నెట్టారు రాచకొండ పోలీసులు. నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తయారు చేసి అమ్ముతున్న మిర్యాల ఆనంద్, మల్లిపాక హేమంత్, షేక్ సహీన్ అనే ముగ్గురు నిందితులను ఎల్బీ నగర్ ఎస్ఓటి చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కళ్యాణ్ పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు, కంప్యూటర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర దేశాలకు వెళ్లడం కోసం వీసా కావాల్సిన వారికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందడానికి ఈ నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. మనము అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేస్తామన్న. మరి రాలేదు ఇంకా కన్ఫర్మ్ కాదు మాకు. మాత్రం ఈ మధ్యలో వాళ్ళ మీద 2 కేసెస్ ఉన్నాయి. ఆ ముగ్గురుని మన పీడియాక్ కూడా నేను బుక్ చేశాను. అది కన్సల్టెంట్ ఈ అంత ప్రైవేట్ అంటే ఏమంతా షాప్ లాగా పెడతారు వాళ్ళు. రియల్ ఎస్టేట్ ఎలా ఆఫీస్. ఈ మధ్య కాలంలో సరూర్ నగర్, బాలాపూర్, పహాడీ షరీఫ్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మనము ఈ ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆ కేసులో 3 నిందితుల్ని వాళ్ళకు పీడియాక్ కూడా మనం బుక్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ కొత్తగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కొత్త ర్యాకెట్ ఇది. ఓవర్సీస్ ఎవరు యూకే కానీ యుఎస్ వీసా కోసం అప్లై చేస్తారు, విదేశాలకు వెళ్తున్నారు, ఎవరికి ప్రాపర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ కానీ వేరే డాక్యుమెంట్స్ లేవు, అలాంటి వాళ్ళకి ఈ అబ్రాడ్ పంపడానికి కొన్ని ఫేక్ సర్టిఫికెట్ తయారు చేస్తున్న గ్యాంగ్ని మన ఎస్ఓటి ఎల్బీ నగర్ తర్వాత చైతన్యపురి పోలీస్ సూపర్వైజరీ ఆఫీసర్ సూపర్విజన్లో పట్టుకోవడం జరిగింది. ఈ 4 గ్యాంగ్ మెంబర్. దాంట్లో మిర్యాల ఆనంద్ కుమార్, ఇతను సొంత రమణపేట ఊరు అక్కడ యాదాద్రి ఓన్గిరి. ఇక్కడ శక్తి నగర్, చింతలకుంట, ఎల్బీ నగర్ ఉంటున్నారు. ఫ్లెక్ డిజైనర్ ఈయన. తర్వాత మల్లెపాక హేమంత్ కుమార్ అని, ఈయన రిక్కో ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని సలీం నగర్ మలక్పేటలో ఉంటుంది. తర్వాత ఒక అమ్మాయి షేక్ షాహీన్ అని, వైఫ్ ఆఫ్ షేక్ యాకూబ్ పాషా. ఈ అమ్మాయి వీసా ప్రాసెసింగ్ కౌన్సిలర్, వే ఫర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని ముస్రంబాగ్ మలక్పేటలో ఉంటుంది. అక్కడ ఈ అమ్మాయి పనిచేస్తున్నాయి. ఈ అమ్మాయి సొంత ఊరు కొత్తగూడెం డిస్టిక్. ఇప్పుడు నంబర్ 4 యాక్యూజ్ ఎవరు ఫరార్లో ఉన్నారు. సో వ్యూవర్స్, ఇది వాటి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.